అనామిక అయితే జైలు నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన అనామికతో వాళ్ళ అమ్మ వాళ్ళైతే, "నువ్వు చూడు ఎంత పని చేసావో, నీ జీవితం నువ్వే నాశనం చేసుకున్నావు. కళ్యాణ్‌తో అలాంటి పోటీ పడకు, వద్దు వద్దు అని చెప్పాను. పెద్దింటి వాళ్ళతో ఇలాంటి పంతానికి పోతే ఏమవుతుందో అని నీకు ఎంత చెప్పినా వినలేదు. అలాంటిది ఇప్పుడు చూడు, కళ్యాణ్ చక్కగా నిన్ను వదిలేశాడు, విడాకులు తీసుకుంటున్నాడు. ఇప్పుడు చక్కగా అప్పు ఎంచి వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుని తను హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వే ఎటూ కాకుండా పోయావు. నీ వల్ల మా అప్పులు తీరుతాయి అనుకున్నాం. కాకపోగా పోనీ కళ్యాణ్‌తో విడాకులు వస్తే భరణమైనా వస్తుందని ఆశించాం. ఏది రాకుండా చేసుకున్నావు. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు" అని వాళ్ళ అమ్మ అనేసరికి, "అప్పుకి పెళ్ళవుతుందా? దానికి పెళ్ళి ఎలా అవుతుందో నేను చూస్తాను" అని చెప్పి మళ్ళీ పంతానికి వెళ్ళి అప్పుని కిడ్నాప్ చేయడానికైతే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మలు ఎంత చెప్పినా నేను ఈసారి మాత్రం ఆగేదే లేదు. అప్పును ప్రశాంతంగా ఉండడము నాకు ఇష్టం లేదు, కళ్యాణ్ ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు. వాళ్ళ జీవితాలు ఎలా చేస్తానో చూడు, చిన్న భిన్నం చేసే వరకు నేను నిద్రపోను అని చెప్పి అనామికైతే వాళ్ళ అమ్మ నాన్నలతో అంటూ ఉంటుంది. అలా అని అప్పుని కిడ్నాప్ చేయడానికైతే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పు అయితే పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. స్వప్న చెప్పిన దీనికి వెళ్ళిపోవాలా, వాళ్ళ అమ్మ కోసము ఉండిపోవాలా అని సతమతం అవుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే అప్పుని ఎలా అయినా తీసుకొని పెళ్లి చేసుకుంటానని అయితే నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు.